అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో 4 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అగ్నిమాపక శాఖకు సొంత భవనం కల నేడు నిజం కానుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోని 2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్ర భవనానికి కంబదూరు రోడ్డులోని కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని, అగ్నిమాపక శాఖ అధికారులు, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బందికి పట్టణంలో ఇంతకాలం సొంత భవనం లేకపోవడంతో కుటీరం లాంటి అద్దె ప్రదేశంలోనే పనిచేయాల్సి వచ్చిందన్నారు. సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అనుమతులు మంజూరు చేశారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. 40 ఏళ్ల కళ కళ్యాణదుర్గానికి ఈరోజు తీరిపోయింది. ఎందుకంటే ఫైర్ స్టేషన్ 40 ఏళ్ల క్రితమే మనం కట్టాలని ఆ రోజు నుంచి ప్రణాళిక తయారు కావడం, సకాలంలో వాళ్ళకి కావలసిన భూమి ఇవ్వకపోవడం, రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా అత్యవసరం. ఎందుకంటే ఫైర్ స్టేషన్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళకు కూడా మనం ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఒక ఎంపీడీఓ ఆఫీస్లోనో అక్కడ పెట్టడం, చాలా చిన్న స్థలంలో ఉండి ఏదన్నా అగ్ని ప్రమాదాలు జరిగితే ఇబ్బందికరంగా ఉండేటట్టు అనిపించింది. వెంటనే మన మంత్రి గారికి, అనితమ్మ గారికి అప్రోచ్ కావడం, ఆయన వెంటనే శాంక్షన్ చేయడం, వెంటనే ఈ పనులు కూడా ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ రావడం, అధికారులు కూడా సకాలంలో స్పందించి వెంటనే ఈరోజు భూమి పూజ ఏర్పాటు చేయడం, ఇది ఎంతో త్వరగా పూర్తి చేయాలన్నదే మన అందరి కళ. నేను అనుకోవడం 18 నెలల నుంచి 24 నెలల లోపల ఇది పూర్తి కావాలి. అయిన వెంటనే కూడా ఇది ప్రజలకు అందుబాటులో వస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంకా ఇప్పుడు కూడా రకరకాల ఎక్విప్మెంట్లు కూడా ఫైర్కి సంబంధించి కూడా వచ్చినాయి. కొత్త